భారత్లో కాలుష్యం తీవ్రమైన పర్యావరణ ప్రజా ఆరోగ్య సంక్షోభంగా మారుతోంది. ఎంతలా అంటే దేశంలో 44% పైగా నగరాలు తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. ఈ ప్రభావంతో ప్రతి ఏటా దాదాపు 1.7 మిలియన్ల మంది అకాల మరణం చెందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు CSIR, CIMFR పరిశోధకులు మొబైల్ స్మార్ట్ ఆల్గేల్ లిక్విడ్ ట్రీని రూపొందించారు. ఇప్పటికే దీనిని జార్ఖండ్, ధన్బాద్ లోని CIMFR క్యాంపస్ సహా మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలోని నార్థన్ కోల్ ఫీల్డ్స్ లో ఏర్పాటు చేయగా మంచి స్పందన వస్తోంది. లిక్విడ్ ట్రీ టెక్నాలజీ అంటే ఒక సాధారణ చెట్టు కింద 100 రెట్లు వేగంగా గాలిని ఈ లిక్విడ్ ట్రీ శుద్ధి చేసి ఇస్తుంది. సాధారణంగా చెట్లు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. అదే విధంగా ఈ మొబైల్ లిక్విడ్ ట్రీలో ఉండే మైక్రో ఆల్గే కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ విడుదల చేసేలా ఎయిర్ ప్యూరిఫికేషన్ ను ఏర్పాటు చేశారు. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మైక్రో ఆల్గేలు పరిసరాల్లోని గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ ను నిరంతరం పీల్చుకుంటూ ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. దీనివల్ల గాలి నాణ్యత మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీని ఉపయోగాలు ఎలా ఉంటాయి? ఒక లిక్విడ్ ట్రీ ట్యాంక్ ఏర్పాటుతో దాదాపు 200 చెట్లు ఇచ్చే ఆక్సిజన్ తో సమానం. ఇది కేవలం గాలిని శుద్ధి చేయడమే కాకుండా పరిసరాల్లో ఉష్ణోగ్రతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మొక్కలు నాటడానికి వీలు లేని పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ప్రధానంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కూడలిలో దీన్ని ఏర్పాటు చేయడం వలన పరిసరాలు, వాహనాల నుంచి వచ్చే విషపూరిత వాయువుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. పైగా ఈ లిక్విడ్ ట్రీకి తక్కువ స్థలం సరిపోతుంది. తక్కువ నీటితో పనిచేసే ఈ ట్యాంక్ లో మైక్రో ఆల్గేలు పెరిగిన తర్వాత వాటిని బయో ఫర్టిలైజర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఇది ఒకవైపు గాలిని శుద్ధి చేస్తూనే మరోవైపు వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులను కూడా అందిస్తుంది. ప్రస్తుతం గాలిలో నాణ్యత క్షీణించి ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోన్న ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు ఈ మొబైల్ స్మార్ట్ ఆల్గే లిక్విడ్ ట్రీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనడంలో అతిశయోక్తే లేదు.